హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే కొబ్బరి పచ్చడి అయితే చేసాము. కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం ఇంట్లో కొబ్బరికాయలు కొట్టిన గుడికి వెళ్ళి ఎక్కడైనా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, తీసుకొచ్చి అయితే పక్కనైతే పెట్టేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల అది ఖరాబ్ అవుతుంది తప్ప మనకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఇలా పచ్చడి చేసి పెట్టామనుకోండి, మన హెల్త్కి చాలా మంచిది. ముందుగా అయితే కొబ్బరి చట్నీ వల్ల ఉపయోగాలు అయితే తెలుసుకుందాము. మీ రోజువారీ ఆహారంలో కొబ్బరి చట్నీ చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. కొబ్బరి చట్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోజంతా మిమ్మల్ని చురుగ్గా శక్తివంతంగా చేస్తుంది. అలాగే కొబ్బరి చట్నీలో బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. రోజు కొబ్బరి చట్నీ తినండి. రోజు కొబ్బరి చట్నీ తినడం వల్ల ఐరన్ లోపం అనేది నయమవుతుంది. కొబ్బరి చట్నీ తీసుకోవడం వల్ల మీ కడుపులో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించడంలో సహాయపడుతుంది. అప్పుడు మనకు ఎలాంటి రోగాలు రాకుండా దరిచేరకుండా ఉంటాయి. ఇన్ని కొబ్బరిలో ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇంట్లో అయితే చేసుకోవాల్సిందేనండి. చూడండి, ఈరోజైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాము ఇంట్లో. అలాగని ఇది పక్కన పెడితే అలాగే ఎండిపోతుందనేసి పెడుతుంటాం, కాకపోతే అది ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమని వెంటనే ఇలా పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఇప్పుడైతే ఇగో చిన్న చిన్నగా ముక్కలు అయితే కోసుకొని పక్కకైతే పెట్టేసుకొని, ఈ విధంగా చిన్న గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాము. మరీ ఎక్కువగా అయితే డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. ఇది కొంచెం అయితే మగ్గాలి. ఒక 2 minutes మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అయితే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము. ఈ కొబ్బరి అనేది పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి మనకు ఎక్కువ కావాలి అనుకుంటే, స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము, అందుకని కొంచెం మిరపకాయలు అనేవి ఎక్కువగా వేసాము, పచ్చిమిర్చి అనేది. ఇందులో కొంచెం అయితే జీలకర్ర, చింతపండు అయితే యాడ్ చేసాము. ఇవైతే కొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఒక 2 minutes వరకు మూత పెట్టి ఉడికించామనుకోండి, తొందరగా అయితే మగ్గిపోతాయి. చూసుకోవాలండి, అడుగంటిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, మనకు అన్ని ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఇందులోకి ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. ఇవి అయితే ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయి. ఇవి అయితే దించి చల్లారబెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకోవడమే. మిక్సీలో అయితే వేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే రుబ్బేసుకోవాలి. ఈ విధంగా అయితే రుబ్బేసుకొని మనం ఇప్పుడు పోపు అయితే చేసుకుందాము. కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి జీలకర్ర, ఆవాలు వేసాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. ఇలా చిటపటలాడుతుందని కొంచెం అయితే వెనక్కి అయితే జరిగాము. ఇప్పుడు కొంచెం అయితే పసుపు అయితే వేసుకుందాము. ఇలా పసుపు అయితే వేసుకొని ఫైనల్గా అయితే ఇందులో చిటికెడు ఇంగువ వేసుకున్నాం అనుకోండి, పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిట్కాతో కంపల్సరీగా మీరైతే పాటించండి. చాలా బాగుంటుంది పచ్చడి అనేది. కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కొబ్బరి చట్నీలో. ఇలా ఇంగువ వేసి చేసుకోవడం ద్వారా ఈ పోపు అయితే మొత్తం అయితే ఇలా వేసుకోవడమే. మనకైతే ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.